ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ అండ్ లాగింగ్ విత్ జ్యోతి. మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వంగానే జలుబు దగ్గులు కూడా వచ్చేస్తాయి కదా. అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి రసంని ట్రై చేయండి. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. కడుపు ఫుల్గా కూడా తినేస్తారు. జలుబు దగ్గుతోటి కూడా మంచిగా రిలీఫ్ అయిపోతారు. ఇది చేసుకోవడం కూడా చాలా సులువు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 4, 5 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక 30 వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేస్తున్నాను. మనం వెల్లుల్లి ఫ్లేవర్ తోటి అయితే చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లోనే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి ఫ్లేవర్ తోటైతే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 వరకు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలు ముక్కలుగా యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మనము మిక్సీ జార్లో వేసుకొని కసాపసాగా ఇలా గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోవాలనుకుంటే మనకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తొందరగా కూడా మగ్గిపోతాయి సాల్ట్ వేయడం వల్ల. ఒకసారి ఈ చిట్కా పాటించండి. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనకి స్పైసీనెస్‌కి బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేస్తాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడినైతే యాడ్ చేశాను. నేను మిరియాలనేది ఇక్కడ కొద్దిగా దంచి ఫ్రెష్‌గా దంచి యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే టమాటాలు కూడా యాడ్ చేసాం కాబట్టి దాన్ని బట్టి మనము చింతపండు రసంనైతే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా పులుపుగా యాడ్ చేసుకుంటే రసం బాగుండదు. అందువల్ల కొద్దిగా చింతపండుని మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేనైతే 1 లీటర్ వరకు వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. మనకి రసం కాబట్టి కొద్దిగా పలుచగా ఉంటేనే రసం బావుంటుంది. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని రసంనంతా కూడా పూర్తిగా మరిగించుకోవాలి. మనకి రసం అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయితది. ఇలా రసం అంతా కూడా మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు రసంని మరిగించుకుంటే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి రసం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి జలుబు దగ్గు అయినప్పుడు కూడా మనకి నోటికి ఏం తినాలనిపియనప్పుడు కూడా ఇలా రసం పెట్టుకొని చూడండి. కడుపు నిండుగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది రసం అనేది. మంచిగా జలుబు దగ్గుతోటి కూడా మంచి రిలీఫ్‌గా కూడా ఉంటుంది ఈ రసం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని కొత్తగా